వాదులు ఎంతటి హీనులు, ఎంతటి దీనులు. ఈ భూమి నిండిపోయి వీళ్ళందరి చేత సర్వనాశనం అయిపోతుందనే అర్థంలో చెప్తారు. అదే అనిపిస్తూ ఉంది ఈరోజు చూస్తూ ఉంటే. ఎంతటి నికృష్టులు, ఎంతటి కబ్జాదారులు, ఎంత అవినీతి పరులు ఈ కూటమి ప్రభుత్వంలో ఉండే నేతలు. దానికి అధిపతి చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు ఇద్దరు కూడా మాస్టర్ డిగ్రీ కాదు ఈరోజు పిహెచ్డి కూడా చేశారు. కబ్జాల్లో కానివ్వండి, అదేవిధంగా మరి అవినీతిలో కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళని దగా చేస్తూ మోసం చేస్తూ అతి దారుణంగా రాష్ట్ర ప్రజలను వంచన చేస్తున్నటువంటి ఈ తండ్రి కొడుకులు నిజంగానే ఎలక్షన్ల కోసం ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అనేక దారుణాలు. తెలుగుదేశం వాళ్ళేంటి, జనసేన వాళ్ళేంటి, వీళ్ళందరూ కూడా ఎక్కడ పడితే అక్కడ భూములను కబ్జా చేయటం, విశాఖ మొదలుకొని కడప దాకా కూడా కనపడితే చాలు సొంత ఆస్తులైనా కూడా వాటన్నిటిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేయటం, ఏమాత్రం కూడా సిగ్గు అనేది లేకుండా వాళ్ళకి ఇలా పరుల ఆస్తులే వీటిని మనం ఎందుకు ఇట్లా తీసుకోవాలనే కనీస ఇంగిత జ్ఞానం. అంటే యథారాజా తథా ప్రజ అని ఎటువంటి నీచపు ప్రభుత్వం నడుస్తూ ఉందో, జగన్ గారి హయాంలో ఎంత నిర్భయంగా, ఎంత ప్రశాంతంగా, ఎంత హాయిగా ప్రజలందరూ కూడా గుండె మీద చేసుకొని నిద్రపోయిన పరిస్థితి ఆ రోజు. ఆ రోజు అట్లాంటి ప్రశాంతమైన పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రభుత్వం ద్వారా ప్రజలకు కల్పిస్తే, ఈ రోజు ఎవరి స్థలం తెల్లవారేసరికి కబ్జా అవుతుందో స్వయంగా మంత్రులుగా చేసిన వాళ్ళు, అదేవిధంగా ముఖ్యమంత్రి బినామీలు, వాళ్ళ కొడుకు బినామీలు, వాళ్ళు అందరూ కూడా ఇలా తెగబడుతూ ఉంటే ఇక ప్రజలకు రక్షణ ఎట్లాగా? కంచే చేను మేస్తే కాపు ఏం చేస్తాడనే సామెత ఉంది కదా. అట్లాగే స్వయంగా పాలకులే ఈ విధంగా ప్రజల ఆస్తులను గాజేస్తా ఉంటే ఇక ఆ ప్రజలకు దిక్కెవరు? ఎవరికి పోయి చెప్పుకోవాలా? పోలీస్ చూస్తే ఎంత నిర్వీర్యం అయిపోయిందంటే అసలు పోలీస్ వ్యవస్థ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడన్నా ఉందా అనే ప్రశ్న వస్తూ ఉంది. ఎన్ని మానభంగాలు, ఎన్ని హత్యలు, ఎన్ని కేసులు, ఎన్ని దొమ్మీలు, ఎన్ని ఘోరాలు, ఎన్ని ఇళ్లు తగలబెట్టడాలు, ఇన్ని రకాలుగా రాష్ట్రమంతా ఒక అస్తవ్యస్తంగా ఉంది. వీళ్ళ పరిపాలనలాగా, వీళ్ళ ముఖాల్లాగానే ఉంది పరిపాలన చూస్తూ ఉంటే. ఇంత దరిద్రపు పరిపాలన బహుశా స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం చూడలేదు. అన్నిటికంటే కూడా చాలా భయంకరం ఏంటంటే పాము తన పిల్లల్ని తిన్నట్టుగా